మన పీఠంలో దీక్ష తీసుకున్నప్పుడు మా ఆవిడతో కొంచెం గొడవైంది మొదట్లో. "నువ్వెందుకు గిట్లకి పోతా అంటున్నావు? లేనిదొకటి పెట్టుకుంటావు" అంటే, "సరే నీకు అర్థం కాద్ది. ఇప్పుడు నేను విన్న కొన్ని ఉన్నాయి. నేను చూసినయి కొన్నున్నాయి. నీకేం అర్థం కాదంటే" అప్పటికి కొంచెం మోమాటతోని కొంచెం గొడవయింది కొద్ది రోజులు. తర్వాత ఇగ క్రమంగా జపం చేసుకుంటూ పోయినా. తర్వాత కొద్ది రోజులకు మన పీఠంలో శ్రీశైలంలో అన్నదాన సంతర్పణం అని మీరు చెప్పినప్పుడు పోదామన్న ఆశున్నది గానీ, మళ్ళీ ఇక్కడికెళ్ళిపోతే వీళ్ళేమనుకుంటారో, ఇదేందో రావణ కథ పెట్టిండు, లేనిదన్నట్టు ఫీలయితారని ఇంగ కొంచెం ఏం చెప్పలే. ఇంగ తర్వాత కొద్ది రోజులకు మనకు కొమరెల్లిలో పెట్టిర్రు. కొమరెల్లిలో పెడితే ఈ ద ఈ అన్న సంతర్పణకు ఖచ్చితంగా పోవాలని నేను నిర్ణయం తీసుకున్నా. అప్పటికి మా ఇంట్లో మల్లన్న దేవునికి బోనాలు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ బుధవారం రోజు గుడిలో పెట్టాల్సింది మళ్ళీ బోనాలు సేమ్. ఇంట్లో పట్నం ఎయ్యంగానే గుడి దగ్గర పట్నమేస్తామన్నట్టు. ఆ పట్నమేయాలి. మళ్ళా తెల్లారి రోజు మనకు అన్నదాన కార్యక్రమం ఉంది. అయితే నేను ఇగ వాళ్ళకేం చెప్పలే ఇవన్నీ. మన పట్నమేయాలి గంగారేణి చెట్టు కింద. నీ ఇష్టముంటేనేమో అన్నదానానికి ఉండు. లేదంటే మళ్ళా మనం పట్నాలేసిన తర్వాత తీసుకొచ్చి నిన్ను వదిలిపెడతా. నేను మళ్ళీ రిటర్న్ అయ్యి నేను అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటా అన్నట్టు నేను జెప్పిన. అప్పటికి ఆమె గూడా సరే అన్నది. పిల్లల్ని చలిపెడుతుంది గదని, ఇద్దరు పిల్లల్ని ఇక్కడనే వదిలిపెట్టి, మేము వచ్చినాము. అక్కడ మన సాధకులు ఆయన కిషోర్ గారు మొట్టమొదలు నాకు కలిసిర్రు. గుడి దగ్గర ఉన్నామంటే ఆయనను తీసుకొచ్చి అక్కడ రూమ్ దగ్గర ఇడిసిపెట్టి, అనిల్ సామి గూడా మనకు రూమ్ దగ్గర కీస్ ఉంటాయి. నువ్వు జర తీసుకో అంటే, నేనక్కడ రూమ్ దగ్గరున్నా. కిషోర్ స్వామి ఇట్లా నేనిక్కడున్నా ఎవరన్నా ఉన్నారా అంటే, ఇంక ఆయనని తీసుకొనొచ్చి రూమ్ దగ్గర పెట్టి, మళ్ళా మేము దర్శనానికి పోయిన తర్వాత అక్కడ కొద్ది కార్యక్రమాలుండే. మళ్ళా రూమ్ ఆయన ఏం చెప్పిండంటే, "మీ రూమ్ కీస్ ఏడున్నాయి? మీకు నీళ్ళు సౌలత్ కావాలి గదా! మరి రండి రూమ్ దగ్గరికంటే" మేము వేరే దర్శనానికి పోయేది ఉండే. చక్కగా వచ్చేసినాం. మళ్ళొచ్చేసి ఉన్నాక అనిల్ స్వామి వాళ్ళు వీళ్ళందరూ కలిసినాక మళ్ళీ పోయేదుండే దర్శనానికి. మళ్ళీ పోయి ఇంట్లో బోనాలు చేసి అక్కడ మన రూమ్ దగ్గర పెట్టి, మళ్ళీ అక్కడ పట్నమేయాలని కిషోర్ స్వామి, నేను మళ్ళా ఆయన రాజేష్ స్వామి. ఇక్కడ ఈ ముగ్గురం, నలుగురం కలిసి మళ్ళీ పోయినాం. అక్కడ పట్నమేస్తుంటే వాళ్ళు కొన్ని వీడియోలు, ఫోటోలు గూడా పెట్టిల్లు. తర్వాత రూమ్‌కొచ్చిన తర్వాత ఇంకా మన బోనాలు చెల్లించడం జరిగింది. మనం సాములంతా తోటి సాధకులందరూ కలిసి ఇగ ఇట్లా బియ్యం తెద్దామా, వండుకుందామా అంటే ఇగ మా దగ్గర ఉన్నాయి. కొన్ని అనిల్ స్వామి దగ్గరున్నాయి. వండుకున్నాము. అందరం తిన్నాం. తిన్న గంట తర్వాత పిల్లల్ని తీసుకురా అంటది. పిల్లలెందుకు మళ్ళీ మనమే పోయేది గదా! అని నేను. లేదు లేదు నేను ఇగ రాను. ఇంటికి రాను. పిల్లల్ని తీసుకొని రాపో అన్నది. అయ్యో! ఇప్పటిదాకా అంటే నేను నిన్ననే పొద్దున్నే తీసుకొచ్చేవాడిని గదా! మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు అంటే, లేదు నేనిక్కడ ఉండాలనుకుంటున్నా ఖచ్చితంగా. నేను గూడా అన్నదానంల నేను పని జేత్తా అన్నట్టు ఆమె చెప్పింది. చెప్పినప్పుడు అది ఏం మనిషి అనుకుంటూ నేనిగ వెళ్ళొచ్చి మాపుల 4 గంటలకొచ్చి మళ్ళా పిల్లల్ని తీసుకొని మన పీఠానికొచ్చిన. వచ్చిన తర్వాత ఇంకా ఆమె పనులలో నిమగ్నం అయిపోయిందింక. రాను అన్నది, వచ్చింది, నేను ఇలా పని చేస్తా అన్నది. ఇంకా ఆమె ఆనందం ఆమెకే చెప్తుంది. ఇక తర్వాత ఏదో రకంగా ఆమె మనసు చల్లబడ్డది. నమ్మిందిగ మొత్తానికి టోటల్‌గా నేను జేసే ప్రతి పని ఫస్ట్ నచ్చలే. "ఎన్ని రోజులు జేత్తవు? ఇంకెన్ని రోజులు జేత్తవు?" అన్నట్టు ఆమె కొంత నన్ను అడిగింది. అడిగితే గూడా నేనెన్నో కొన్ని రోజులు జేత్తా. నీకు సంబంధం లేదు అన్నట్టు నేనన్నా. అక్కడికొచ్చిన తర్వాత ఆమె మనసు మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇంకేం లేదు. నేను గూడా ఇందులో ఉన్నంతే అన్నట్టు ఆమె ఫీల్ అయింది. ఇంక పిల్లలు తీసుకొచ్చిన తర్వాత సరేలే అన్నట్టు ఆమె ఇగ ప్రతి పనిలో ఆమెనే పోతుంది. మేము చెప్పకుండా సరే. "నువ్వు జేస్తావా?" అని గూడా అడగలేదు. ఆమె గూడా ఇంగ చెప్పకుండా అందరితోని కలిసిపోయింది. తర్వాత బానే ఉంది. ఇంకా ఏముందంటే, ఈ అన్నదానంలా ఇగ నన్ను చెయ్యనియ్యరనుకున్నా అసలు. కొత్త వాళ్ళం గాబట్టి ఏమన్నా పని జెప్తారో, చెప్పరో నా కొద్దీ అటు ఇటు చూస్తుంటే ఒక సాముండి, అనిల్ సాముండి, "స్వామి నువ్వు కూరగాయలు కోస్తావా?" అంటే, అబ్బా! నాకిగ సంతోషం అనిపించిందప్పుడు. కోస్తా అనంగా కూర్చున్నా, కోసినా. ఇంక తలా ఒక పని మాకు అసలు మెయిన్‌గా అంటే నాకు కాలు నొప్పుంది స్వామి ఫస్టు. కాలు నొప్పి ఎక్కడ పోయిందో నాకే తెలీదు.
ఇంత వాసింది. అందరూ ఒక్కసారి స్వామి చూసి, "స్వామి నీ కాలు అట్లుందంటే" "ఏ కాలుదేముంది స్వామి రేపు కాకపోతే ఎల్లుండి తక్కువైతది" అన్నట్టే ఫీలింగ్ ఉంది గానీ, ఆ కాలుతోని ఇగో ఇవి ఇప్పుడు 2 రోజుల నుంచి నాకు భలే ఇబ్బందుంది. ఆ రోజు మాత్రం కాలుతోని ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదో మామూలుగా నడిచినా, వచ్చినా, పోయినా అయిపోయింది. అందులో నాకొకటి అనుభవం ఏందంటే, ఎక్కడైనా నేను నా సొంతంగా ఒక రూ. 1,00,000 పెట్టి కూడా ఖర్చు పెట్టిన రోజులున్నాయి. ముందు రోజులలో. అయితే ఇక్కడ నేను ఒక నలుగురికి నా చేయితో నేను అన్నం పెట్టిన అదైతే నాకు చాలా ఆనందము. ఇప్పుడు చెప్పాలంటే చెప్పుడు గొప్ప కాదు. నాకొక రకమైన ఆనందం ఉంటుంది. ఎక్కడ నేను ఒకరికి చెంచాతోని అన్నం పెట్టినా గాని ఇంత తృప్తి లేదు. రూ. 1,00,000 ఖర్చు పెట్టినా నాకు అసొంటి తృప్తే లేకపోయింది. కానీ ఈరోజు మన పీఠం ద్వారా మీ దయ వలన, అమ్మవారి కృప వలన నాకైతే 100% కాదు 1000% ఉంది. కానీ కాకపోతే ఈ 2 రోజుల నుంచి నేను బాధపడుతున్నదేంటంటే, ఈ 2 రోజులు నేను అంతే గురుగారు. చెప్పారు. మరేమనిపించింది? గురువుగా అదే అనుకున్న కొత్త వాళ్ళకిస్తారా, ఇయ్యరా అని అనుకున్నప్పుడు అది ఇన్న తర్వాత ఏమనిపించింది? అయితే ఇక్కడొకటేందంటే సమయం మీరు చెప్పిర్రు. కొంతమంది మన సాధకులు గూడా అక్కడ శ్రీశైలం చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినయి నేను ఒక 50% నమ్మిన. హ్మ్. హ్మ్. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంత మంచిగా నా కళ్ళ ముంగట నేను చూసిననేది ఆ దేవుడు నాకిచ్చింది ఒకటి ఈ వరం. అయ్యో! అదేంది ఇంకా ఉన్నాయి వరాలెన్నో ఉంటాయి. మీరు ఆ! ఉపయోగించుకోవాలి. ప్రతిదీ స్వామి వస్తది. ఇప్పటికి నేను ఎన్నో చేసినా గూడా నాకు ఎంత తృప్తి లేకపోయింది గట్లా. హ్మ్. హ్మ్. అదే అదృష్టం వచ్చింది నీకొచ్చింది. నువ్వు మొదట్లో గూడా చాలా బాధపడ్డావు. మొదటి రోజునే నీకు చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. నువ్వు అవును స్వామి. చేస్తావు లేని సిట్యుయేషన్ ఉంది. నాకు గుర్తుంది. అయినా మరి ఇన్ని రోజులు నిలబడ్డావంటే ఈ కార్యక్రమానికి రాసి పెట్టుంది కాబట్టి నువ్వొచ్చినావు. మల్లన్న నేను తీసుకొచ్చిండు. నువ్వక్కడ ఆ రోజు పట్నం వేయడానికి రావటం, ముందు రోజు మళ్ళీ కళ్యాణం ఇంట్లో చేయించుకోవడం ఇయన్నీ కూడా ఆయన అనుగ్రహం వల్లనే మరి ఇన్ని రోజులు ఉండగలిగినావు. మీ భార్యని ఎదిరించే కదా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉంది. లేదంటే నువ్వు ఉండగలిగేవాడివా ఇన్ని రోజులు అసల? లేదు స్వామి. లేదు ఉండలేవు. లేకుంటే ఉండలేవు. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పావు చాలా సార్లు చెప్పావు. అయినా సరే అన్నీ పోతాయి. ఏం గాదు, ఏం గాదన్నా. ఇప్పుడు అమ్మవారు తీర్చారా? ఎవరు తీర్చారా ఇప్పుడు ఇంట్లో? ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ వదిలేయి. మీ ఆవిడకి నీకున్న దూరం ఏదైతే ఈ దెబ్బసాతల వల్ల ఎవరు తీర్చారు? అమ్మవారే. అమ్మవారు తీర్చిందా? ఇప్పుడెలా ఉంది అవును. మీ ఆవిడకి ఇప్పుడు మీ ఇద్దరికి? ఆ కార్యక్రమంకెళ్ళొచ్చిన కాంచి? ఇప్పుడు ఆమె నైవేద్యం పెడుతుంది స్వామి. ఆమె పెడుతుంటే నాకిట్లా ఏడుపొస్తుందంటే, "నువ్వు నీకేడుపొస్తే ఏడువు. ఏమన్నా నేను పెట్టిన నైవేద్యం చీమలు పడుతున్నాయంటే" "అదేం ఆ! గాదు గురుగారు నాకు మొదట్లో చెప్పిర్లేందంటే, హ్మ్. నీకెన్ని చీమలు పడతాయో, ఎన్ని జీవులు తింటాయో, నీ పాపం ఎట్లా కరుగుద్దో గట్లనే కరిగిపోద్ది. నీ కర్మలు ఎట్లా కలగాలంటే గట్లే కరిగిపోతాయని" నేను గూడా ఆమెకు సంధాయించి చెప్పడం జరిగింది స్వామి ఇప్పుడు. హ్మ్. హ్మ్. అప్పుడైతే అసలు దేవుడి దగ్గరికొచ్చేది గాదు. నైవేద్యాలు పెట్టదు. నిన్ను చేయనీదు. మరిప్పుడు ఇయన్నీ మార్పులెలా వచ్చినాయి మరి? నీ బరువు తగ్గిందా లేదా? తగ్గింది స్వామి. 100% తగ్గింది. ఇంకా ముందుకు వెళ్ళాలని గూడా నేను అనుకుంటున్నా స్వామి. వెళ్తాం మనసులో గనక పట్టుదలుంటే ఖచ్చితంగా ఎళ్తావు. ఎందుకెళ్ళవు? నీలో ఉండాలి. మేము చేసే వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేయలేదా ఇప్పటి వరకు మిమ్మల్ని? చేసిర్రు స్వామి. చేసామా చాలా లేదా? సపోర్ట్ చేసిల్లు. చేసిర్రు హ్మ్. స్వామి. అదే మరి చేసేవాళ్ళని ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టం. వాళ్ళకి వాళ్ళు వెళ్తే తప్ప మీరు చేస్తానని తపనుంటే మటుకు ఖచ్చితంగా దగ్గరుండి నడిపిస్తాం మేము. ఆ విషయం లేదు. ప్రతి ఒక్క దానికి ఒక ఫుల్ స్టాప్ అనేదుంటది. మీ ఇద్దరి మధ్య గొడవలున్నాయి అది ఇది అన్నావు. ఖచ్చితంగా పరిష్కారం వస్తది. నువ్వు జపసాధన చెయ్యి, జపసాధన చెయ్యి. ఎన్ని సార్లు చెప్పా నీకు? వస్తదని. అది అమ్మవారి ద్వారా జరిగిందా లేదా? అందుకే ఏం గాదు. నువ్వు భయపడొద్దు. ప్రస్తుతం ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితులు గూడా అమ్మవారి పరీక్ష అది. నువ్వు చేస్తావా? చేయవా? నిలబడతావా? నిలబడవా? అని అమ్మవారి పరీక్ష పెట్టింది. నీకందుకే 20 రోజులు టైం ఇచ్చా. అవును 20 స్వామి. రోజులు టైం ఇచ్చా. ఈ 20 రోజుల్లో సెట్ కాదా? సెట్ అయితే అయిపోద్ది స్వామి. సెట్ అయిపోద్ది. అయిపోవాలనే అదే ఒకవేళ కాలేదనుకో, గురువుగారు ఇది పరిస్థితి అంటావు. లేదా ఇంకో 10 రోజులు తీసుకో అంటా. ఎందుకంటే నీలో తాపత్రయం ఉంటే మటుకు నేను వదిలిపెట్టను. 2 నెలలైనా వెయిట్ చేపిస్తా నేను. నాకైతే మటుకు అలాంటిది లేదు. అందరికి అదే చెప్తున్నా. మీలో తాపత్రయం అనేది ఉంటే మటుకు 2 నెలలైనా వెయిట్ చేపిస్తా. ఎందుకంటే అమ్మవారిని మీ దగ్గరికి తీసుకురావాలని నా తపన. అంతే తప్ప నేనేదో చేయాలని గాదు. అందువల్ల మీరు భయపడొద్దు. మళ్ళీ నువ్వు రాలేనా ఇయన్నీ ఆలోచన పెట్టుకోవద్దు. నీ ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి ఓకే. అవకాశం ఇచ్చాను దాన్ని వినియోగించుకో. సరే చెప్పు ఇంగ. అన్న సంతర్పణ రాత్రి జూమ్ కాల్ గురించి గాని, భైరవుల గురించి గాని ఇంక చెప్పాల్సింది చిన్నగా జెప్పు. అయితే రాత్రి గురువుగారు చెప్పినట్టు పలానా దర్శనమవుతుంది. భైరవుడొస్తాడు. మరి ఆ భైరవుడు ఏ రకమైన రంగులో ఉంటాడనేది చెప్పడం జరిగింది.
భైరవుడు ఒక నలుపు రూపంలో వస్తాడని చెప్తే, నలుపు రూపంలో వస్తాడా? అంటే అప్పుడు గూడా నేను కొంత మనసులో వేరే ఉంది. వస్తాడా అనుకున్నా. కానీ నేను కళ్ళతో చూసిన భైరవుడిని. కాకపోతే మిగతా స్వరూపాలనేటివి మరి నాకు కలగలేదు. ఒకాయన వచ్చి ఏం చేసిండు చిట్ట చివరిలో మేమున్న రూమ్‌కు ఎదురుంగా కూర్చొని, "నాకు అన్నం దొరకలేదు. నాకు ఈడ పెట్టవా" అంటే ఒక ఇస్తరాకు తెచ్చి ఎవరో ఇస్తే అందులో అన్నం పెట్టినాము. ఆయన తృప్తిగా తిన్నాడు. సంతోషం అన్నాడు. ఇంకా రెండోదొచ్చేసి ఒకాయనొచ్చి, "నాకు అన్నం పెట్టవా" అంటే, "నువ్వు లైన్‌లో నిలబడు. నీకు గూడా వస్తది ఖచ్చితంగా" అంటే, ఒకాయన, "నేనుంటా. నాకు నువ్విస్తేనే తింటా" అన్నట్టు అన్నాడు. అయితే ఆయనకు చిన్న కప్పు మాత్రమే దొరికింది స్వామి లాస్ట్‌లో. ఆ చిన్న కప్పులో మాత్రమే తినెళ్ళిపోయిండు. ఇంకా ఇగ అంటే ఇగ నాకైతే కొంత గందరగోళం ఏర్పడింది. ఇంతమందొచ్చిర్రు ఎవరికి ఏం జేయాలనని అర్థమైతలేదు నాకు. కానీ నేనేం జేసినా ఇక్కడ 2 సార్లు వడ్డించి ఇంకెనక్కొచ్చి మన గిన్నెల దగ్గరనే వాళ్ళకి అన్నాలు మన పరమాన్నము లాంటియన్నీ నేను డేకిస నుంచి తీసుకోవటమే జరిగింది. ఇక వేరే మిగతా దర్శనాలంటే నాకు గలగలేదు స్వామి. నా అదృష్టం మరిగ. అన్నారు. ఏమన్నా అన్నారు. అది నాకు తృప్తి అనిపించింది స్వామి. "నువ్విస్తేనే తింటా" అంటే చిన్న కప్పు దొరికిందాయనకు. ఆ చిన్న కప్పులోనే ఆయన తృప్తిగా తిన్నాడు. ఇంకొకాయన నేను వాటర్ సప్లై చేస్తున్నా చివర్లో. "మీరెక్కడికెళ్ళొచ్చిర్రు? ఎందుకొచ్చిర్రు? మీది ఏ ఊరు? ఏం కథ? అందరిది ఒకటే ఊరా?" అంటే, "అయ్యా మాది ఒక్కరిది ఒక్కొక్క ఊరు. ఒకాయన విజయవాడ నుంచొచ్చిండు. ఒకాయన గుంటూరు నుంచొచ్చిండు. ఒకాయన హైదరాబాదు. ఒకాయన ఈడ వరంగల్లు. నాదొచ్చేసి ఈడనే సిద్దిపేటనే" అంటే, "మరి ఎన్ని రోజులే" అంటే, "మేము కొద్ది రోజుల నుంచే కొన్ని పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర అన్నదానాలు చేస్తున్నాం మా పీఠం తరపున. మా గురువుగారి సంకల్పం ఇది" అని చెప్పిన. "మరి ప్రతి సంవత్సరం పెడతారా" అంటే, "ఆ దేవుడు రప్పించుకుంటే ఖచ్చితంగా మేము వచ్చి పెడతాము. మాకు మొహమాటం లేదు. మేము ఖర్చుకు గూడా భయపడము" అని చెప్పిన. "మీకు ఇవన్నీ ఎవరిస్తారు" అంటే, "అన్నీ అట్లే వస్తాయి. ఇట్లే పెట్టేస్తాము" అంటే, "సరే సామి మంచిగుంది అన్నం గాని, కూరలు గాని మంచిగా పెట్టిర్రు" అన్నాడు. సరే స్వామి అనంగానే ఆయన ఎళ్ళిపోయిండు. ఇగ ఫస్ట్ రోజైతే వీళ్ళు మన ఇంటికి చుట్టాలొత్తే, ఆడ బస్సెక్కి ఈడ దిగి ఈడ రార్రి అంటాం. అయితే ఇక్కడ మన తోటి వాళ్ళు ఏమన్నారంటే, "నేనిక్కడ వచ్చాను స్వామి" అంటే, నేనే ఒక ముగ్గురిని నేను రిసీవ్ చేసుకున్నాను. అదొక్కటి నాకు చాలా ఆనందం అనిపించింది స్వామి. ఎందుకంటే మనం వాళ్ళే వస్తారు, పోతారు తిన్నట్టనేది నాకు అసలు అటువంటి భావన లేదు. టక్కన ఎళ్ళినా తీసుకొనొచ్చినా మన రూమ్ దగ్గర దించరు స్వామి. ఇది రెండో అనుభవం ఇది. హ్మ్. వాళ్ళందరూ ఎలా మాట్లాడారు? అంత కొత్త పరిచయం నీకసలు వచ్చి కూడా 40 రోజులు కూడా అవ్వలేదు. వాళ్ళందరూ ఎలా మాట్లాడారు? ఎలా ఉన్నారు నీతో? అసలు కొత్త పరిచయాలు ఏం లేవు సుమా. అంతా ఇంట్ల సభ్యుల లెక్కనే ఉంది. ఇంకా కొత్తగా అనేది ఏం లేదు. ఎస్పెషల్లీ అంటే మన గోవర్ధన్ రెడ్డి గారైతే ఇంకా ఆయన ఇగ నవ్వే ఉన్నది ఆయన దగ్గర. ఇంకేం లేదు. నవ్వే. ఇంకా రాజేష్ ఆయన గూడా చాలా మంచిగా మాట్లాడిండు. మరి మన శ్రీనివాస్ గారు, ఠాగూర్ గారంతే ఎక్కువ మాట్లాడలేదనుకోండి. ఇంకా వీళ్ళైతే ఇగ మొత్తం మన ఇంటి సభ్యుల కంటే ఎక్కువనే ఉన్నారు స్వామి. ఇక్కడ నేను అబద్ధం కాదు చెప్పేది గానీ, నాకైతే తృప్తి కలిగింది. కొత్త పరిచయాలంటే ఎట్లుంటాయంటే, మీదే ఊరు? మీది ఏ పల్లె? ఈడికెందుకొచ్చినావు? ఇటువంటివి లేవు. అన్న మంచిగొచ్చిర్రా? నిమ్మలంగా ఉన్నారా? ఇంతే ఇంక అందుల. ఏం కులం? ఏం కులం? మీది పెద్ద కులమా? చిన్న కులం కులమా? కులం లేదు స్వామి ఇక్కడ. కులం లేదు. కులం అంటే 100% తప్పు ఈడ. కులం అనేది రానే రావద్దు. అహా! మామూలుగా బయటెళ్తే ఇదే మాటొస్తది. నీ కులం ఉన్నవా? నువ్వు వర్క్ ఏం చేస్తున్నావు? నీకు డబ్బులున్నాయా? ఫస్ట్ చూసేది అదే గదా! 10 మందిలోకెళ్ళినప్పుడు. అలాంటియనేది ఇక్కడ ఉందా అంటున్నా. ఇక్కడ లేదు స్వామి. కులం గురించి అసలు ఒక మాట గూడా రాదు. ఎవ్వరిది రాదు. అంతా ఒక ఇంట్లో ఉన్న సభ్యులు ఎట్లయితే అంటే ఒక్క ఇంట్లో గూడా అంత మంచిగుండరు స్వామి. ఒకళ్ళు ఇటంటే ఒకళ్ళు అటంటారు. ఒక ఇంట్లో గూడా అంత ప్రేమతత్వం ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను అనుభవిస్తున్న నా ఇంటి తరపున వాళ్ళెట్లున్నారో అది పక్కకు పెడితే, మన పీఠంలో ఉన్నవాళ్ళు ఒకే గూటి పక్షులు. ఎక్కడెక్కడ ఎగిరిపోయినా సరే, వచ్చి మన పీఠంలో అంతా సమానమే ఇంకా. ఏం ముచ్చట లేదాడ. ఓకే. రాత్రి ముందు జూమ్ కాల్‌లో చెప్పినయి మీ ఆవిడ వినటం, నువ్వు వినటం అవి ఏ రకంగా ఉపయోగపడ్డాయి నీకు? ముందు రోజు, తర్వాత రోజు? అయితే ఆమె ఈ జూమ్ కాల్ అయిపోయినంక కూర్చుందింక నిద్రపోయేదాల్లా లేచి, "ఇప్పుడు గివన్నీ చెప్పిర్రు గదా! మరి ఇండ్ల ఇది నిజమేనా?" అన్నది. నిజమా అంటే నేనున్నది ఇప్పుడే గదా! నీకు చూసింది నువ్విప్పుడే.
మీరు గంటలు గంటలు ఇంటర్వ్యూ నువ్వేమన్నా చెప్తావా అంటే, నేను చెప్పేదేమి నేను చూడటానికే నా సంతోషము అదే ఉంది. నేను చూడాలనే కోరికతోనే నేనున్నా. అందులో భాగంగా నువ్వున్నావు. రేపు పొద్దున నువ్వే చూస్తావు అన్నా. అయితాయా? అయితాయా? అయితాయి. చూస్తే తెలుస్తది. నేనేం చెప్పానని అన్నట్టన్నా. ఇంకా ఆమె పొద్దున అట్లా అన్నదా? ఇంకా సాయంత్రం ఇక్కడికొచ్చిన తర్వాత అక్కడ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంటికొచ్చినాక ఇంతమంది ఒక్క ఊరు గాదు, ఒక్క ఇంటోళ్ళు గాదు. ఇంత మంచిగా జరిగిందిలే. మళ్ళా అయితే ఖచ్చితంగా నేనే వంటలొండుతా అన్నట్టు మాట్లాడింది సామి. అంత మంచిది. ఖచ్చితంగా జెప్పింది. ఖచ్చితంగా నేనొండుతా. నేను తెలుసుకున్నా ఏమెట్లా వండాలే, ఏమెట్లుండాలనేది. స్పెషల్‌గా ఇక్కడ పనులు అయిపోయిన తర్వాత ఆ వంట దగ్గరనే కూర్చొని గ్రైండింగ్ పెట్టడం చూసుకుంది. అవన్నీ తెలుసుకున్నది. ఇంత మంచిగుంటదిలే, ఇంత మంచిగుంటదిలే అంటే, అంతే మంచిగుంటది. మరి నేను మొదట్లో చెప్పినప్పుడు నా మీద నువ్వు కోప్పడ్డావు గదా! మరి ఇలా చూసినాక నీకేమనిపించిందంటే, ఖచ్చితంగా నేనొస్తా మళ్ళా చేసినప్పుడు అన్నది ఆమె దృష్టిలో ఏందంటే, ఇగ ఇది నమ్మాలే 100% అన్న ఆలోచనున్నది. మీ పిల్లలు ఏ సం విధంగా ఆనందపడ్డారు? మీ పిల్లలు గూడా వచ్చినట్టుండ్రా? ఇద్దరు పిల్లలా? అయితే మేము ప్రతి సంవత్సరం అట్లా ఇప్పుడు వాళ్ళు 18 సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాలు వాళ్ళు తెలిసినప్పటి నుంచి గూడా 10 సంవత్సరాల నుంచి మేము పోతూనే ఉంటాము. కొమరవెల్లికి వస్తూనే ఉంటాము. వేములవాడ గాని, కొమరవెల్లి గాని. వాళ్ళకంతా మా చిన్న బిడ్డ మాత్రం "అబ్బా! ఇంత మంచిగుంది ఏంది డాడీ" అన్నది. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అది. ఇక్కడ ఉన్న భక్తి అటువంటిదంటే, చాలా బాగా చేశారు వీళ్ళంతా. మంచిగా మాట్లాడుతుర్రు. కలిసిమెలిసి మన ఇంట్లో మన బాబాయిల కంటే వీళ్ళు 100 రెట్లు ఎక్కువ మాట్లాడుతుర్రు అన్న ఫీలింగ్ అయితే చెప్పిర్రు సామి ఇంటికొచ్చిన తర్వాత. మొత్తానికైతే ఆనందపడ్డారు గదా! ఇబ్బందులు లేకుండా. ఇబ్బందులు పక్కకు పెట్టి స్వామి ఇబ్బందనేది మాట రాదు మా ఇంట్లో ఇప్పుడు. కానీ ఆనందమే ఎక్కువుంది. హ్మ్. 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 ఓకే. ఓకే. సరే మరి ఆ అన్న సందర్పణ మొదలుపెట్టిన తర్వాత అంతమంది రావటం, అంతమందిని ఒక్కసారిగా రావటం అసలెలా జరిగింది? ఏమనిపించింది? అంత తక్కువ టైంలో అంతమంది తిన్నారు అని చూసావు గదా! అప్పుడు మీకేమనిపించింది? అంతమంది ఒకేసారి వచ్చి మీద పడుతుంటే ఏమైనా గొడవలయితాయని భయపడ్రా? ఇంకొకటేందంటే వాళ్ళు వచ్చిళ్ళు. వచ్చినోళ్ళు వచ్చినట్టు ఇద్దరు, ముగ్గురు వృద్ధులు అమ్మవారు ఇద్దరు అమ్మలొచ్చిర్రు. "బిడ్డ మాకు ఆళ్ళ లైన్‌లో దొరుకుతలేదు అన్నం" అంటే, "అమ్మ మీరు గిట్ల రారి, ఇటు రారి" అంటే అక్కడికెళ్ళొచ్చిర్రు. వాళ్ళకి ప్లేట్లు ఇచ్చినా, పెట్టిర్రు అయిపోయింది. ఇంకా అంతా నాకిగ మొత్తం గిన్నె దగ్గరనే సరిపోయింది స్వామి. ఇగ వాళ్ళని చూసుడు మర్చిపోయినా. ఇద్దరు, ముగ్గురికి మాత్రమే ఇచ్చినా. మిగతా వాళ్ళు వస్తుండ్రు. మాకు ఆకులియ్యండి అంటే ఎక్కడికెళ్ళి ఇచ్చేది ఇంకా ఒకరికిస్తే ఒకరు, ఒకరికిస్తే ఒకరు అట్లా ఉంటారేమో అన్న ఉద్దేశంతోని నేను బౌల్ దగ్గరనే మిగిలిపోయినా. ఇంగ వాళ్ళని పట్టించుకోలే. నేను తీస్తూనే ఉన్నా, పోతూనే ఉంది, వస్తూనే ఉన్నాయి. మాడిపోయిన కింద కొంచెం మాడిపోయింది అడుగు. ఆ మాడిపోయిన అడుగు అమ్మ అన్నం మాడిపోయింది ఏమనుకుంటారంటే, "ఏం లేదు బిడ్డ అది దేవుని ప్రసాదం ఎట్లైనా పర్వాలేదు పెట్టు" అంటే, నా చేతులతోనే తీసి ఒక నలుగురికిచ్చిన స్వామి. ఇంక ఆళ్ళప్పుడు సాల్తీ ఇంకా మిగతా వాళ్ళున్నారుగా వాళ్ళకి గూడా పెట్టన్నారు. అంటే ఒక మనిషికి తినటానికి మామూలుగా పావు కిలో అన్నమన్నా సరిపోతది. ఆళ్ళు నా చేతుల నుంచి కొంచెం అంత ఒక 5 గ్రాముల అన్నం గూడా వాళ్ళకు సరిపోయిందని చెప్పడం జరిగింది స్వామి. అందులో ఆ ఏరియా వాళ్ళే మీరు జనాలెలా ఉంటారో మీకు తెలుసు. మాసు, ఒర మాసు అలా ఉంటరు. మరి అలాంటి జనాలంటే ఎదుర్కొన్నారేమైనా పరిస్థితులు? ఘోరంగుంటరు స్వామి. ఇప్పుడు హ్మ్. వాళ్ళకు ఒక సందర్భంలా కొంచెం కూర తక్కువైతేనే "నువ్వు అవ్వనివిరా" అన్నారు. "నువ్వు బయటకు పో. నువ్వు నువ్వు నీదేమన్నా పోతున్నావారా? నీ దగ్గర తింటున్నావురా?" ఇట్లాంటి మాటలొస్తాయి స్వామి అక్కడ. వాళ్ళ వేష భాషలను చూసుకుంటే పెట్టు, పెట్టు, పెట్టు అంటారు. కానీ ఇక్కడ అది లేదు. ఒకాయన ఏమన్నాడంటే వీళ్ళందరిని లైన్‌లో నిలబెడుతున్నాడు. మీరు సక్కగా పోర్రి. అయ్యో! నువ్వు గట్ల పోతున్నావు సామి అంటే, వీళ్ళందరికి దొరికినాక నాకు దొరికితే తింటా, లేదు లేకపోతే అన్నట్టు ఆయన మాట్లాడిండు. ఆయనకొక ఎన్ని సంవత్సరాలుంటాయంటే 20, 22 సంవత్సరాలుంటాడు మినిమమ్ పిల్లగాడే. అట్లా అన్నాడు. అయితే ఆయనకు గూడా సంథింగ్ లాస్ట్ వరకు దొరకలే సామి కొంచెం గూడా నాకు దెలిసి. కాకపోతే నేను జూసినంత వరకు. తర్వాత తిన్నాడా లేదా అనేది అది పక్కన పెడితే, ఆయనకు చిన్న కప్పు దొరికిందన్నట్టు నాకు చూసినా ఒకసారి. ఇగ తిన్నడా తినలేదా తెలవది. ప్రతిసారి వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అంతా ఎట్లా ఉంటారంటే చాలా ఘోరంగా ఉంటారు సారు. రౌడీలు ఎట్లుంటరో అట్లుంటరు వాళ్ళ వేష భాషలు చూసుకుంటే. అదే మీ కాకపోతే ఏరియానే అంత కాబట్టి నీకు తెలుసు. ఆ విషయాలు నీకు బాగా ఆ! తెలుసు. ఫస్ట్‌లో భయపడ్డావా మరి? కొమరవెల్లిలో అన్న సంతర్పణ అంటావు. గొడవలేమన్నా అయితాయా? ఏంటి అనే ఆలోచన ఏమన్నా వచ్చిందా నీకేమన్నా మనసులో? అసలు అయితే మీరు ముందు రోజు చెప్పిర్రు కదా! "సమయం అన్నం సరిపోదు, ఇట్లా ప్రసాదాలు సరిపోవంటే" అయ్యో! ఎట్లా మరి?
ఎక్కువొస్తే ఎట్లా? తక్కువొస్తే అంటే ఎట్లన్నా పిలుచుకొచ్చి పెడతాం. కానీ ఎక్కువొస్తే ఎక్కడికెళ్ళి వండి పెడతామన్న ఒకటి ఆలోచనయితే ఉన్నది. కానీ ఇగ ఏం చేస్తాము? ఉన్న కాడికి పెడతామన్న ఆలోచన మాత్రం అయితే ఖచ్చితంగా మిగిలిపోయింది మా మనసులో. ఇక గొడవలంటే గొడవలు దేవుని దయ అనుకున్నాం. ఇంక అంతే దాని గురించి మేము మర్చిపోయినాం గొడవల గురించయితే. ఏం జరగలేదుగా గొడవలైతే? ఏం లేవు స్వామి. కాకపోతే కొంతమందికి దొరకలేదు. దొరకలేదంటే అందరికి పెట్టాలంటే మన ఇల్లు, ఆస్తులు అమ్ముకొని ఆ! పెట్టాలి. అంతే. ఉన్న కాడికైతే సర్ది పెట్టినాం అదే స్వామి ఇగ. మరి మన దగ్గర అప్పటికే చాలా ఎక్కువ పెట్టాం. మనం రోజు పెట్టేదానికన్నా ఎక్కువే పెట్టాం. మనమైతే అందరికి హ్మ్. పెట్టాలంటే మన వల్ల ఏడైతది. ఓకే. సరే ఫైనల్‌గా ఏంది గోవిందరాజు నువ్వు చెప్పాల్సింది ఇంకా? ఇంక చెప్పాల్సింది చెప్పు. మనము ఒక పని మన మనసులో సంకల్పించుకొని నిమ్మలంగా జేసుకోవాలనే ఒకటి. రెండోది ఇతరులను ఉద్దేశించి మనం మాట్లాడొద్దు. మనం ఎంతవరకు నిలవగలుగుతామో అంతవరకే మనము తోటి వారికి సహాయం జేసుకోవాలి అనేది ఈ పీఠంలో నేర్చుకోవచ్చు స్వామి. ద్వేషించకూడదు. ప్లస్ వాళ్ళను మంచిగా జూసుకొని మనం ఎట్లున్నామో వారిని గూడా మనతోనే నడవాలని కోరుకోవాలి స్వామి. మొత్తానికైతే కొమరవెల్లి అన్న సందర్భం నీకు సంతృప్తినిచ్చింది గదా! ఎన్నో సంవత్సరాల నుంచి కొమరవెల్లి వెళ్తున్నావు. ఎన్నో సంతర్పణలు చేశానన్నావు. ఫైనల్‌గా అయితే సంతర్పణ అయితే మీకు ఎందుకంటే మీరు శ్రీశైలం అన్న సందర్భం విన్నారు అంతే. చూడలేదు కళ్ళతో. ఇంతమందొచ్చారా? 600 మంది ఒక అరగంటల సేపు వచ్చి తింటారా? అసలు ఎలా పాసిబుల్ అయితది? అని ప్రతి ఒక్కరి క్వెషన్ అదే వస్తది. కానీ కళ్ళతో చూసారు కాబట్టి ఆ ఆనందం అనేది అనుభవించారు. అవును అవునా? సార్. అయితే మేము హ్మ్. చాలా సార్లు నేను ఇంటి దగ్గర లక్షలు ఖర్చు పెట్టినా, ఆఖరికొస్తే నాకు బ్యాడ్ నేమ్ జేసిపోయిర్రు. నా బంధువులే. తిన్నారు, చేసిల్లు అంతా అయిపోయింది. కానీ ఇక్కడ నేను చేసిందేమి లేదు. ఖాళీ చూడటానికి పోతే నాకింత ఆనందం మిగిలింది. ఎక్కడ ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఆడ ఏమి అన్నదానం చేయలే గానీ, అక్కడ నేను ఏ గుడి కాడ తినేవాడిని గాదు. ప్లస్ నేను ఎక్కడ పెట్టేవాడిని గాదు. కానీ ఇక్కడ నేను నా చేతి నుంచి 2 చెంచాలు పెట్టినా నాకంటే చాలా తృప్తి కలిగింది స్వామి. ఇక్కడ ఇంగ అంతే ఇంగ వేరే మాటే వద్దింగాడ.